డాన్స్ మాస్టర్ల వ్యవహారం మరో మలుపు తిరిగింది. డాన్స్ మాస్టర్లు జానీ శేఖర్ మాస్టర్ల మధ్య గొడవ జరుగుతోందన్న వార్తల నేపథ్యంలో వాళ్ళిద్దరూ చిరంజీవి దగ్గరకు వెళ్లడం సంచలనంగా మారింది. ఇద్దరి మధ్య గొడవల నేపథ్యంలో ఇద్దరిని పిలిచి మందలించినట్టుగా తెలుస్తోంది. చిరంజీవిని కలిసిన ఫోటోను జానీ మాస్టర్ మీడియాకు విడుదల చేశారు. డాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుమలత ఈ సందర్భంలోనే సంచలన కామెంట్స్ చేశారు. ప్రెస్ మీట్ లో మా అసోసియేషన్ లోని కొందరు డాన్సర్లకు నష్టం చేస్తున్నారు అన్నారు. సుమలత ఏమంటున్నారో మనం క్లియర్ గా ఇంతకు ముందే విన్నాము. సుమలత మేము ఏదైనా ప్రశ్నిస్తే దాన్ని దుష్ప్రచారం చేస్తున్నారు అని అన్నారు. ఇలా చేసిన వారిని సస్పెండ్ చేశాం, ఆ తర్వాత వాళ్ళు రాజీనామా చేశారు, దానికి మాకు సంబంధం ఏంటి అంటూ ప్రెస్ మీట్ లో సుమలత మాట్లాడారు. ఇదే విషయానికి సంబంధించిన లేటెస్ట్ డీటెయిల్స్ తో ఎంటర్టైన్మెంట్ ఎడిటర్ లక్ష్మీనారాయణ లైవ్ లో జాయిన్ అయ్యారు. లక్ష్మీనారాయణ, ఏం జరుగుతోంది? ఏమైనా సద్దు మణిగిందా? ఆ తర్వాత కూడా ప్రెస్ మీట్ లో వాగ్వాదానికి దిగినట్టుగా తెలుస్తోంది. రైట్ నౌ ఏంటి సిచ్యువేషన్? ప్రస్తుతం ఈ డాన్సర్స్ అసోసియేషన్ సంబంధించిన వివాదాల అన్నిటి గురించి మనము సుమలత డాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుమలత గారు ఉన్నారు, ఆవిడతోటి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు నిజానికి 2 రోజుల నుంచి ఏం జరుగుతుందో కొద్ది కూలంకషంగా చెప్పండి. సార్, మా అసోసియేషన్లో ఒక 10 మెంబర్స్ రాజీనామా చేశారు సార్. ఇది మెయిన్ రీజన్. ఇది ఎందుకు చేశారు అన్నది వారికే తెలియదు. మేము ఓన్లీ సస్పెండ్ చేసింది ఈ టైంలో మాత్రం సెక్రటరీని మాత్రమే మేము సస్పెండ్ చేసాం. ఆయన కొంచెం అవినీతికి పాల్పడ్డారు. అంటే ప్రొడ్యూసర్స్ డాన్సర్స్కి ఇచ్చే పూర్తి అమౌంట్ని మా డాన్సర్స్కి ఇవ్వట్లేదు. అంటే ప్రొడ్యూసర్స్ మా కష్టాన్ని గుర్తించి మాకు డబ్బులు ఇస్తున్నారు, కానీ ఆ డబ్బుల్ని పూర్తి స్థాయిలో డాన్సర్స్ వరకు చెందట్లేదు. దాని మీదనే మేము పోరాటం చేస్తాం. అంటే ఒక్క వ్యక్తి అవినీతి చేశాడంటే ఆ వ్యక్తికి 10 మంది సపోర్ట్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? మీరు ఆ విషయాన్ని ఇటు ఫెడరేషన్కి కానీ పోలీస్ కంప్లైంట్ కానీ ఏమన్నా ఇవ్వటం జరిగిందా? ఒకవేళ పోలీస్ కంప్లైంట్ ఇవ్వకపోతే ఎందుకు ఆ పని చేయలేదనేది ఏమంటారు మీరు? సార్, ఫస్ట్ ఒక అసోసియేషన్లో వస్తే సమస్యను ఏదైనా సరే మీకు కూడా తెలిసే ఉంటుంది. బైలాస్ ప్రకారం సర్వసభ్య సమావేశం పెట్టుకుంటాం. ఆ సర్వసభ్య సమావేశంలో ఏం సమస్య ఉందనేది జనాల ముందు పెడతాం. సభ్యులు ఏం డిసైడ్ చేస్తే అదే మాకు సుప్రీం. సో జనరల్ బాడీలో ఏం తీర్మానం వచ్చిందో దాని ప్రకారమే మేము నడుచుకుంటాం. ఒకవేళ మేము అతని నుండి మేము రిఫండ్ చేసుకోలేదు అనుకోండి, అప్పుడు మేము పోలీస్ కంప్లైంట్కి వెళ్తాం. ఫస్ట్ మనలో మనం మాట్లాడుకోవాలి కదా. సో మాట్లాడుకొని ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత మేము ఏం యాక్షన్ తీసుకోవాలనేది తర్వాత చూస్తాం. సో అలా తీసుకున్నప్పుడు ఆ ఒక్క పర్సన్కి మద్దతుగా వీళ్ళందరూ వెళ్ళడం జరిగింది. అందులో ఈ కుమార్ అనే వ్యక్తి కూడా, అంటే క్యాషియర్ది కూడా కొంత పాత్ర ఉంది. అకౌంట్స్ విషయంలో కొంచెం అవకతవకలు జరిగాయి. వీరిద్దరిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో క్షమించకూడదు అని డిసైడ్ అయ్యారు. తర్వాత మాకు పెద్దవాళ్ళు చెప్పినది కూడా ఏంటంటే, ఈ 8 మందిని మీరు కలుపుకోండి అని అన్నారు. ఎవరైతే ఈసీ మెంబర్స్ వీళ్ళకి మద్దతు తెలుపుతూ రాజీనామాలు చేశారో, అంటే వీళ్ళు వేసిన ప్లాన్ ఏంటంటే మొత్తం బాడీ డిజాల్వ్ చేయాలని వీళ్ళు రాజీనామాలు చేశారు. అది కరెక్ట్ కాదంటున్నాను సార్ నేను. అంటే మీ బైలాస్లో బాడీలో ఉన్న మెజారిటీ సభ్యులు కనుక రిజైన్ చేస్తే బాడీ మొత్తం డిజాల్వ్ అవుతుందనేది కొన్ని లేబర్ లాస్లో ఉన్నాయి. మీ బాడీలో ఎలాంటివి ఉన్నాయి? మీకు ఆ ఫెడరేషన్ వాళ్ళు లేకపోతే లేబర్ కమిషన్ వాళ్ళు ఈ విషయానికి సంబంధించి మిమ్మల్ని ఏం గైడ్ చేశారు? దాన్ని మీరు ఎలా అమలు పరచాలనుకుంటున్నారు? సార్, నాకైతే మా అసోసియేషన్ బైలాలో 17 మంది ఉంటే 10 మంది రాజీనామా చేస్తే మిగతా వారికి కూడా ఎలక్షన్స్ పెట్టాలి అనే ఒక రూల్ అయితే లేదు సార్. మా బైలాస్లో అయితే లేదు. మరి వేరే యూనియన్స్లో ఉందా అనేది కూడా మాకు తెలియదు. ఎందుకంటే మా పదవీ కాలం ఉంది సార్. మేము కూడా ఎన్నుకోబడ్డ వాళ్ళమే, మమ్మల్ని నామినేట్ చేసుకోలేదు. సో మా పదవీ కాలం ఉండగా మేము ఎందుకు దిగిపోవాలి? ఇప్పుడు మరి ఇలా అంటే ప్రతి ఒక్కరు కూడా ఇదే ఛాన్స్ తీసుకుంటారు. నెక్స్ట్ బాడీ వస్తుంది ఇంకొకటి, అప్పుడు కూడా వీళ్ళు నచ్చట్లేదని వాంటెడ్లీ వీళ్ళు 10 మంది రాజీనామా చేస్తారా? మళ్ళీ డిజాల్వ్ చేస్తారా? సో ఇట్లా ఎన్ని సంవత్సరాలు చేస్తారు? సో ఆ రూల్ అనేది నాకు తెలిసి లేదనుకుంటున్నాను నేను. నామినేటెడ్ పోస్టులకు ఉంటుందేమో తప్ప, బట్ ఎలక్టెడ్ పోస్టులకు అయితే అలా ఉండదని నేను అనుకుంటున్నాను సార్. మా యూనియన్ రూల్స్ ప్రకారం అయితే 10 మంది రాజీనామాలు చేసినా 16 మంది చేసినా సరే ఆ ఒక్కరు చేయకపోయినా ఆ ఒక్కరు వాళ్ళ పదవీ కాలం అయినంత వరకు పని చేయాల్సిందే అనేది నాకు తెలిసినంత వరకు. సో ఆ ప్రకారంగానే మేము చేస్తున్నాము. బట్ ఫెడరేషన్ వారు ఏంటంటే మొత్తం కార్యవర్గానికి ఎలక్షన్స్ పెట్టాలని అంటున్నారు. మరి వాళ్ళు వీళ్ళకి మద్దతు ఎందుకు తెలుపుతున్నారనేది మాకు తెలియట్లేదు. మా పోరాటం అంతా ప్రొడ్యూసర్స్ మా కష్టాన్ని గుర్తించి మాకు డబ్బులు ఇస్తున్నారు. ఆ పూర్తి స్థాయి మొత్తంలో డాన్సర్స్కి వెళ్ళట్లేదు. కొంతమంది మధ్యలో ఇన్ఛార్జీలు ఆ డబ్బుల్ని తినేస్తున్నారు. దాని మీదనే మా పోరాటం.
మీరు ఆ విషయాన్ని ఎప్పుడు నోటీస్ చేశారు? మీరు వాళ్ళు ఏ రూపంలో ఇచ్చారు? డబ్బులు ఇచ్చినా కానీ అసోసియేషన్కి డైరెక్ట్గా అకౌంట్ పే చేయటం ఇలాంటివి జరుగుతుంది, కానీ క్యాష్ రూపంలో జరగటం చాలా తక్కువగా జరుగుతుంది కదా. అది ఆ విషయాన్ని మీరు ఎప్పుడు గుర్తించారు? ఎందుకని దానిపై సరైన చర్య తీసుకోలేకపోయారు? సో గతంలో ఉన్న వాళ్ళని అడగాలి సార్. గతంలో ప్రెసిడెంట్గా ఉన్న వాళ్ళు మరి ఎందుకు దీని మీద యాక్షన్ తీసుకోలేదు? మరి తరతరాలుగా జరుగుతుంది. నేను ఇప్పుడు చూస్తున్నాను 2022 నుంచి మాకు బుక్స్ పంపిమని అడిగారు, అంటే ఈ ఇష్యూ రైజ్ అయిన తర్వాత. మరి 22 నుంచి ఇప్పటివరకు చూస్తే అసలు చాలామంది బిల్ పేపర్సే ఇవ్వలేదు. అంటే డాన్సర్స్కి ఎంత డబ్బులు ఇచ్చాము, వారికి ఎంత పే చేసామన్న లెక్కలు కూడా మా దగ్గర లేవు. అంటే కొంతమంది ఇన్ఛార్జీలు అసలు ఇవ్వలేదు. మరి అప్పట్లో ఉన్న ప్రెసిడెంట్, సెక్రటరీ, క్యాషియర్ వీటిని ఎందుకు గుర్తించలేదు? అంటే మీరు ప్రెసిడెంట్కి చేయబట్టి ఒక 6 నెలలు పైచిలుకు అయింది. అంటే డిసెంబర్ నుంచి ఉన్నారు. అప్పటి నుండి మీరు ఇవన్నీ నోటీస్ చేశారా, చేయలేదా? చేసాం, అందుకే అంటున్నాను సార్. ఒక 2 నెలలు తీసేయండి. 2 నెలల నుంచి ఇదే టాపిక్ మీద నడుస్తుంది. దగ్గరగా 3 జనరల్ బాడీలు దీని గురించి అంటే మే 25వ తేదీ మేము నిర్ణయం తీసుకున్నాం. మే, జూన్, జూలై ఈ 3 నెలలు కూడా అంటే దగ్గర సగం నెల ఇప్పటి వరకు కూడా ఈ టాపిక్ మీద నడుస్తుంది తప్ప అంటే మేము 4 నెలల్లోనే ఇంతమందిని మేము బయట పెట్టాం. సో మాకు ఇంకా అవకాశం ఇస్తే మేము ఇంకా అవినీతిని చూపిస్తామంటున్నాం. ఓకే, ఈరోజు మధ్యాహ్నం ఒక ఇన్సిడెంట్ జరిగింది చిరంజీవి గారి దగ్గర. ఒకవైపు శేఖర్ మాస్టర్, ఒకవైపు జానీ మాస్టర్ ఇద్దరు కూర్చొని లంచ్ చేయడం. అసలు చిరంజీవి గారి దగ్గరికి జానీ మాస్టర్ వెళ్ళాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అసలు ఆ సిచ్యువేషన్ ఎందుకు క్రియేట్ అయిందని మీరు? లేదు సార్, ఎప్పుడు మామూలు కలుస్తూ ఉంటారు, చరణ్ సార్ని కలుస్తూ ఉంటారు, సాంగ్స్ విషయంలో కలుస్తూ ఉంటారు, వారి సలహాలు తీసుకుంటారు. సో నార్మల్గా కూర్చోవడం జరిగింది. అంటే ఇప్పుడు ఏదైనా క్లాషెస్ ఉంటే, ఇప్పుడు ఆయన అక్కడ ఉంటే నేను వెళ్ళను కదా, నాకు నచ్చని వ్యక్తి ఉంటే. అలా ఏం కాదు, మేమందరం ఒకటే అనేలాగా వాళ్ళు నార్మల్ ఎప్పుడే కలుసుకునేలానే కలుసుకున్నారు. అదొకటి ఇప్పుడు పోస్ట్ చేస్తే బాగుంటుంది ఈ టైంలో మేము అంటే మేమేమేదో కొట్టుకుంటున్నాం, మాకేదో పడట్లేదు, పర్సనల్ విషయాలు అది ఇది అని అనుకుంటున్నారు. ఇది కంప్లీట్గా అసోసియేషన్కి సంబంధించిందే తప్ప పర్సనల్ గొడవలు ఎటువంటివి లేవు. మాకు శేఖర్ మాస్టర్కి ఎటువంటి పర్సనల్ గొడవలు లేవు. ఏదున్నా మేము అసోసియేషన్ కోసమే పనిచేస్తున్నాం. అంటే శేఖర్ మాస్టర్ ఈరోజు అక్కడ చిరంజీవి గారి సినిమాకు సాంగ్ చేస్తున్నారనే ఉద్దేశంతో వెళ్ళారా? క్యాజువల్గా చిరంజీవి గారిని కలవటానికి జానీ మాస్టర్ ఆ లొకేషన్కి వెళ్ళారా? లొకేషన్కి వెళ్ళటంలో ఆంతర్యం ఏంటి? అలా ఏం లేదు సార్, క్యాజువల్ కలవడానికని వెళ్ళారు. అంటే ఈ టాపిక్ గురించి అని కాదు, క్యాజువల్ కలవడానికని వెళ్ళారు అంతే. ఆయన పర్సనల్గా పంపించుకుందేమో చూపించినట్టున్నారు, బట్ ఈ ఇష్యూ గురించి అయితే కాదు అని నేను అనుకుంటున్నా. ఎందుకనంటే ఈ ఇష్యూ గురించి అయితే అది పిలిచి మాట్లాడతారు కదా, సో అలాంటిది ఏం లేదు. వెళ్ళి వచ్చిన తర్వాత ఆ విషయాలు మీకు ఏదో కొద్ది షేర్ చేసి ఉంటారు కదా, అది ఏమి జరిగింది? అలా ఏం షేర్ చేయలేదు సార్. నేను వచ్చాను డైరెక్ట్. మేము జేసీఎల్ గారి దగ్గరికి వెళ్ళాము. నెక్స్ట్ 26వ తేదీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి, వాళ్ళకి లేబర్ అబ్జర్వర్స్ని పంపించమని అడిగాము. అడిగి డైరెక్ట్ నేను ఇటే వచ్చాను, మాస్టర్ డైరెక్ట్ ఇటే వచ్చారు అంతే. అంటే ప్రస్తుతం ఈ వివాదము ఈ రేపు జరగబోయే ఎలక్షన్లతోటి సమసిపోతుంది అనుకోవచ్చా? ఎలక్షన్లు సజావుగా సాగుతాయనే ఒక నమ్మకం ఉందా? ఉంది సార్, 100% ఉంది. అది నిన్న కూడా సీక్రెట్ ఓటింగ్లో 78 మెంబర్స్ వేస్తే 75 మెంబర్స్ కూడా ఉప ఎన్నికలు కావాలనే వేశారు. అంటే నిన్న అప్పటికి ఆపినప్పటికీ కింద కూడా సార్ నిన్న ఇల్లీగల్గా ప్రాసెస్ ఏదైనా జరిగితే లేబర్ ఆఫీస్ వాళ్ళు గవర్నమెంట్ అఫీషియల్స్, మరి వాళ్ళు ఎందుకు వచ్చి నడిపిస్తారు సార్? ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీ ఉంటే పోలీస్ వారు కూడా వచ్చారు, చూసారు, ఏం జరగట్లేదని వెళ్ళిపోయారు. వీళ్ళు కూడా వచ్చారు, ఇద్దరు కూర్చున్నారు, సజావుగా మొత్తం కార్యక్రమం విజయవంతంగా నడిపించుకున్నాము. 26th రోజు బై ఎలక్షన్స్ వెళ్ళాలని చెప్పి వాళ్ళ ఆధ్వర్యంలోనే జరిగింది. ఇది ప్రస్తుతం మనకు సుమలత గారు చెప్తున్న విషయాలు. అంటే ఇప్పటికీ సమస్యపోయింది. రాబోయే ఎలక్షన్లు కూడా ఈ రిజైన్ చేసిన సభ్యులకు సంబంధించి జరగబోయే ఉప ఎన్నికలు కూడా చాలా సుజావుగా జరుగుతాయి, సభ్యులందరికీ న్యాయం జరుగుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు సుమలత. ఓవర్ టు స్టూడియో. రైట్ లక్ష్మీనారాయణ.